వెల్కమ్ టు ఎంఎంటీవీ తెలుగు. గ్రామమునందు శ్రీ ఆదివారం ఫిబ్రవరి శ్రీ విశ్వావసనామ సంవత్సరము మాఘమాసము శశిర ఋతువు ఉత్తరాయణము పౌర్ణిమ రోజున పుష్యమి నక్షత్రమునందున శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమమునందు శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతము జరిగినది. భక్తులెల్లరూ వచ్చి వీడికి స్వామివారి ప్రసాదము తీర్థ ప్రసాదము తీసుకొని ఆ స్వామివారి ఆశీస్సులు పొందగలరని ప్రార్థిస్తున్నాను. శ్రీ గురుదత్త. ఈరోజు మాఘ పౌర్ణిమ, అందులో భాగంగా ప్రతి నెల మన దేవాలయం నందు అనగా ఆత్రేయ దత్త పాదుకా క్షేత్రం అయినటువంటి మన క్షేత్రం నందు పౌర్ణమి రోజున పౌర్ణమి సందర్భంగా దత్తునికి విశేష పూజలతో పాటు రమాసహిత సత్యనారాయణ వ్రతం కూడా ఇక్కడ జరపడం జరుగుతూ ఉంది. ఈ సామూహిక సత్యనారాయణ వ్రతం జరపడానికి కారణం శ్రీ 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 అవధూత దత్త పీఠాధిపతి మన గణపతి సత్యనారాయణ స్వామీజీ గారి ఆదేశానుసారం పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం, అదేవిధంగా పౌర్ణమి తర్వాత అష్టమి రోజున అనఘాష్టమి మాత వ్రతం చేయడం ఇక్కడ ఆనవాయితీ. అందులో భాగంగానే ఈరోజు సత్యనారాయణ వ్రతం జరుపుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ సత్యనారాయణ వ్రతం అయిన తర్వాత ఇక్కడ వచ్చిన భక్తులే అన్నదాన కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వర్తిస్తున్నారు. అందులో భాగంగా స్వామీజీ ఈ మధ్యనే ప్రతి ఒక్కరూ ఒక మొక్కని నాటాలి అనే ప్రతి భక్తుడు ఒక మొక్కని నాటాలి అని చెప్పేసి ఆదేశించడం జరిగింది. స్వామిజీ వారి దివ్య సందేశం అయితేనేమి ఆదేశం అయితే తీసుకుని మేము కూడా మా దేవాలయం ముందు ఈ రోజు సత్యనారాయణ వ్రతం అయిపోయిన తర్వాత అన్నదానం తర్వాత మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని పెట్టినాము. అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయం ఇచ్చిన మొక్కను తీసుకుని వెళ్ళి మొక్కను పెంచి ఆ మొక్కని మా యొక్క దత్తాత్రేయ గ్రూప్ కి ఫోటోలు పంపాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. దీని పేరు వచ్చేసి తపస్సు మొక్క అంటాము. ఇది యజ్ఞ యాగాదులకి చక్కెరగా ఉపయోగిస్తారు. అలాగే షుగరు, దానికి ఆరోగ్యంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ మొక్కని మనము పవిత్రమైన మొక్కగా భావించాలి. పర్యావరణ కీర్తివర్ధనం భక్తాభీష్టఫలం వందే స్మృతురామే సనోవతో శోషణం పాప పంకస్య దీపనం జ్ఞానతేజసః తాప ప్రశమనం వందే స్మృతురామే సనోవతో సర్వలోక ప్రశమనం సర్వపీడా నివారణం విపదుద్ధరణం వందే స్మృతురామే సనోవతో జన్మ సంసార బంధజ్ఞం స్వరూపానందదాయ. సరిపోతుంది.